ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతోంది. సో అరెస్టులు అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత చట్టపరంగా ఎట్లాంటి అయితే చట్టం ప్రకారం నడుచుకోవాలో ఆ విధంగా నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మరి వైసీపీ పార్టీకి ఆ పార్టీ పెద్దకు నచ్చాయి కదా. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా చట్ట ప్రకారం ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు మనకి ఎప్పుడు కనపడలేదు. ఎక్కడ నోటీసులు లేవు, ఎక్కడ అరెస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ లేవు, ఎక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు, కానీ అరెస్టులు చేసి లోపలేసినటువంటి సంఘటనలు గతంలో కనిపించాయి. సో ఇప్పుడు వాళ్ళంతా ఈ కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏం మాట్లాడుతున్నారు, అధికారంలోకి వస్తే మేము హోంమంత్రి అవుతాం. ఇది అంటే పూర్తిగా మనం చూస్తాం. గతంలో కూడా నందిగాం సురేష్కు సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ అంటే మా ఆయన ఇంకా జైల్లోనే ఉంటాడు, బయటకు రాడు, నాకే టికెట్ ఇస్తారు, నేను హోంమంత్రి అవుతా అని పోలీసులను బెదిరించడం. ఆ తర్వాత ఎవరో యాంకర్ వైసీపీలో ఎవరో ఉంది, తనపైన కూడా ఏదో బెట్టింగ్ యాప్ కేసులు కూడా ఉన్నట్టున్నాయి. సో ఆవిడ వచ్చి నాకు హోంమంత్రి పదవి ఇస్తారు అని చెప్పి ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు అంటే హోమ్ మినిస్టర్. ఏంటి అసలు హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ ఫర్ సేలా? వైసీపీ పార్టీలో అట్లాంటి ఏమైనా ఉందా? హోమ్ మినిస్ట్రీ ఎవరు పడితే వాళ్ళు నేను హోమ్ మినిస్ట్రీ అవుతాను, అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు ఈ కిలేడి అరుణ ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏంటి ఈ లేడీ ఇంతగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఈ విధంగా విచ్చలవిడితనంగా ఈ విధంగా అధికారులను బెదిరించడం, పోలీసులతో పనులు చేయించడం ఇంత చేసిందా అనేది ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ఈ లేడీ అరుణను కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. నెల్లూరు పోలీసులు కాబోయే హోంమంత్రిని అంటూ కూడా ఎవరు ఈ నెల్లూరు పోలీసులకు ఈ అరుణ చెప్తా ఉందట, బెదిరింపులు చేసేదంట గతంలో. నేను కాబోయే హోంమంత్రిని, నేను మళ్ళీ ఎలక్షన్లో హోంమంత్రిని అవుతాను, ఆ తర్వాత మీ పని చెప్తాను, లేదా మీరు నాకు పని చేయిస్తే మీకు ప్రమోషన్లు ఇప్పిస్తాను, ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇక రాష్ట్రానికి హోంమంత్రిని అవుతా అంటూ మీకు పోస్టింగ్లలో కూడా సాయం చేస్తానంటూ కూడా పోలీసులతో ఆమె ఆఫర్లు ఇచ్చినట్టుగా కూడా సమాచారం బయటకు వస్తూ ఉంది. ఆమె ఏదైతే ఆమెను కస్టడీలోకి తీసుకొని మాట్లాడుతూ ఉంటే అన్ని విషయాలు చెప్తా ఉంది. గతంలో ఈ సేమ్ డైలాగ్ ఇందాక అనుకున్నట్టుగా నందిగాం సురేష్ భార్య కూడా ఇట్లాంటి డైలాగే కొట్టింది. నేను ఏదైతే టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో నందిగాం సురేష్ జైలుకి వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. ఆ సమయంలో టికెట్ తనకే వస్తుంది, ఆ తర్వాత హోంమంత్రిని అవుతా, తానేంటో అప్పుడు చూపిస్తా అంటూ కూడా అప్పుడు ఆమె పోలీసులను బెదిరించడం. ఇక వైసీపీలో ఈ పదవి దక్కాలంటే నేర చరిత్ర ఉండాలని చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అట్లాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళకే ఇక్కడ పదవులు దక్కుతాయి. అందుకే వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేరాలు ఇట్లాంటి చేసిన వాళ్ళందరూ కూడా హోంమంత్రిని అవుతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. పదవి దక్కాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, సో ఇప్పుడు నేనేమున్నాను, ముఖ్యమంత్రిని అయ్యాను, ఆ తర్వాత ప్రస్తుతం ప్రతిపక్ష అంటే లేకపోయినప్పటికీ కూడా ఒక పార్టీ లీడర్గా ఉన్నాను నేను, అంటే ముఖ్యమంత్రి అయ్యి నేను బయటకు వచ్చాను 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత అనేది ఆయన మాట్లాడేది. అంటే ఎట్లాంటి ఇండికేషన్ ఇస్తున్నాడు, ఎట్లాంటి వాళ్ళకు చెప్తున్నారో చూసుకోవచ్చు. అంటే వీళ్ళందరూ కూడా అనుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగాయి ఇట్లాంటివే. ఏది మన ఈ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం లేదంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే ఎవరైతే నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఎవరైతే నేరాలను ప్రోత్సహిస్తారో, ఎవరైతే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతారో వాళ్ళకు పదవులు ఇవ్వడం. అట్లా అందుకే వీళ్ళందరూ కూడా ఈ అరుణ మీద చాలా కేసులు ఉన్నాయి. సో ఈమె అందుకే నేను హోమ్ మినిస్టర్ అని చెప్తా ఉంది. ఆ తర్వాత ఆమె నందిగాం సురేష్ వాళ్ళ భార్య పోలీసులను ఇష్టానుసారంగా తిట్టడం, ఆ తర్వాత నేను హోంమంత్రిని అవుతానని చెప్పడం, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే ఈ అరుణ ఇష్యూ వచ్చిన తర్వాత నెల్లూరు పెద్దారెడ్ల పైన జగన్మోహన్ రెడ్డి కక్షగట్టాడా అనే చరిత్ర కూడా, దానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. గతంలో నెల్లూరులో 10కి 10 వచ్చాయి 2019లో జగన్మోహన్ రెడ్డికి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో 10కి 10 పోయాయి. నిజంగా చెప్పాలంటే అక్కడ ఎంపీగా మన ఈయన నిలబడ్డారు, దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి. సో ఆయనకు దాదాపుగా 3.5 లక్షల పైచిలకు మెజార్టీ రాక, అంటే దానికి సంబంధించినటువంటి అంత ఘోర పరాభవం ఆయన అక్కడ చవి చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 10కి 10 పోయాయి నెల్లూరులో. సో ఈ విధమైనటువంటి వచ్చింది కాబట్టి నెల్లూరు మీద ఏమైనా కక్ష కట్టారా? ఎందుకంటే నెల్లూరులో ఉన్నటువంటి ఇప్పుడు లీడర్ల పైన ఏమైనా అదా? ఎందుకంటే ఈ అరుణకు సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది. సో కోటంరెడ్డిని చంపడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు, లేదు అని అంటే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు. సో ఏం జరగబోతోంది అసలు, రాష్ట్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళేదో అంతర్యుద్ధం అని గతంలో గోరంట్ల మాధవ్ చెప్పారు. మరి అది అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
సో ఏంటి ముఖ్యంగా